ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం నుండి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందరి విశ్వాసం వల్ల జీవించున్నాను. పౌలు తన నిర్ణయం పట్ల చాలా స్పష్టంగా ఉన్నాడు. తన దేవుని అంగీకరించిన తర్వాత తటపటాయించడం లేదా అటు ఇటు కాలు పెట్టిన పరిస్థితి లేనే లేదు. తను ఎంతో ఖచ్చితంగా తన విశ్వాసంలో స్థిరంగా ఉన్నాడు. తన జీవితము సిలువ వేయబడింది, ఇక నా జీవితము సిలువ వేయబడిన క్రీస్తుకే అన్నంత విధంగా. చాలా కాలం క్రితం మనల్ని చూచిన వాళ్ళు నువ్వేం మారలేదు, సేమ్ అలానే ఉన్నావు అన్నటువంటి మాటలు మనకు వినపడుతూ ఉంటాయి. మనలో మార్పు రాకపోవడం సంతోషమే, కానీ మన ఆత్మీయ జీవితంలో మార్పు కావాలి. మనల్ని చూచిన వాళ్ళు క్రీస్తుని అంగీకరించాము అన్న కరెక్టే, కానీ క్రీస్తుకి సిలువ వేయబడ్డాను, ఇక నేను జీవించట్లేదు అన్నటువంటి జీవితం కనపడాలి. పూర్వం ఉన్నటువంటి దేవునికి అవిధేయతగా ఉన్న జీవితము, దేవునికి దూరంగా ఉన్న జీవితం ఇప్పుడు కనపడకూడదు. అది సిలువ వేయబడింది అని పౌలు ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. క్రీస్తు ప్రేమ మనల్ని ఆ విధంగా మార్చింది అని. నేనిప్పుడు శరీరమందు జీవించిన జీవితము నన్ను ప్రేమించి, ఆయన మొదట మనల్ని ప్రేమించాడు. ఇంత గొప్ప మార్పు మన జీవితంలో రావాలి అంటే మొదట మనకి ఆయన అనుగ్రహించబడిన ప్రేమే. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనము ఇటువంటి మార్పులోకి, ఇటువంటి మార్పు చెందిన జీవితంలోకి రాగలుగుతున్నాం. క్రైస్తవం అంటే మెరుగుపరుచుకోవడం కాదు, మార్పు చెందడం. మన జీవితాలు పరిపూర్ణంగా మారిపోతాయి. అటువంటి మార్పు మన జీవితంలో కలగడానికి, అటువంటి మార్పు మన జీవితంలో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా పాతవి ఏమి ఉండకూడదు, మనం పూర్తిగా మార్చిపడి ఉండాలి. పూర్తిగా కాయిన్కి ఈ వైపు నుంచి ఆ వైపుగా ఉన్నటువంటి మార్పు మనలో కలగాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్య ప్రభా, మరి పౌలుకి ఇచ్చిన విశ్వాసం బట్టి నీకు వందనాలు నాయన. మరి ఇకను మేము కూడా జీవించున్నది మేము కాదు, మీరే అన్నటువంటి విధంగా మీ ప్రేమను అంగీకరించి ప్రతిదినం మమ్మల్ని మేము నీకు పోలికలోనికి రావడానికి మాకు అటువంటి మార్పు చెందేటువంటి కృపను మాకు దయచేయండి. నీ పరిశుద్ధాత్మ శక్తిని ద్వారా మేము మార్పులోకి రావడానికి మా అందరికీ సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.